ఈరోజు మనము ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనము నుండి వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. మరి ప్రియులారా, మనందరికీ తెలిసినట్లుగా దేవుని యొక్క సన్నిధి ఆశీర్వాదమునకు నిలయము. మనమందరం కూడా ఇక్కడికి ఎందుకు వస్తున్నాము అని అంటే, దేవుని యొక్క వాక్యమును వినుటకు, దేవుని యొక్క వాక్యమును నేర్చుకున్నటకు, అలాగే వాక్యములో వ్రాయబడినటువంటి మరి సత్యాలను మనము తెలుసుకున్నటకు, అలాగే వాక్యము వింటున్నప్పుడు, వాక్యము మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు మనలో ఉంటున్నటువంటి బలహీనతల్ని, మనలో ఉంటున్నటువంటి లోపాలని మాట్లాడటం ద్వారా వాటిని మనం తెలుసుకొని వాటిని మన జీవితంలో నుండి మనం తొలగించుకున్నప్పుడు మన జీవితము ఆశీర్వాదదాయకంగా ఉంటుంది. మన జీవితము ఆశీర్వదించబడుతుంది. అది కేవలం మన వరకు మాత్రమే కాదు, ఇతరులకు కూడా మన జీవితం ఆశీర్వాదదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా దేవుని ద్వారా మనం దీవించబడాలి, లేక దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడాలి. దేవుడు అనేక మందిని తన వాక్యంలో పిలిచాడు, అనేక మందిని పిలిచాడు. అబ్రహాముని పిలిచాడు, ఇస్సాకుని పిలిచాడు, యాకోబుని పిలిచాడు. వారిని దేవుడు ఏం చేశాడు అని అంటే, వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇప్పుడే మనం పాట కూడా పాడుకున్నాం. అబ్రహామును దీవించిన దేవా, ఇస్సాకును దీవించిన దేవా, యాకోబును దీవించిన దేవా అని మనం పాటలు పాడుకున్నాం. అంటే దేవుడు కొంతమంది మనుషులను పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని అంటే, వారిని ఆశీర్వదించడానికి, వారి ద్వారా మరి లోకాన్ని కూడా ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు. దేవుని ఇష్టం ఏంటంటే తన పిల్లల్ని ఆశీర్వదించాలి. మనము మన పిల్లలని ఏ విధంగా ఆశీర్వదిస్తామో, దీవిస్తామో, వాళ్ళు 100 ఏండ్లు వర్ధిల్లాలి, లేదా 1000 సంవత్సరాలు వాళ్ళు వర్ధిల్లాలి అని మన పిల్లల్ని మనం ఏ విధంగా దీవిస్తామో, ఆశీర్వదిస్తామో, మన దేవుడు కూడా మన విషయంలో అలాంటి ఇష్టమే కలిగి ఉన్నాడు. ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తున్నాము అని అంటే దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన పిలవకపోతే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. చాలామంది రాలా. ఇంకా అనేక మందికి దేవుని యొక్క పిలుపు అందల. కొంతమందికి దేవుని పిలుపు అందినా కూడా వాళ్ళు ఆ పిలుపుకి లోబడల, సువార్తను తిరస్కరించారు, దేవుడు వద్దనుకుంటున్నారు. అయితే మనము దేవుని సన్నిధి వరకు వచ్చాం, దేవుని యొక్క వాక్యం వరకు మనం వచ్చాము. అంటే దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని పిలవటం ద్వారా ఈరోజు మనము ఇక్కడికి వచ్చాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్పారు. ఏంటంటే, నా తండ్రి ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు అని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రావాలి అనంటే ముందు తండ్రి ఆ వ్యక్తిని ఆకర్షించాలి. పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఆ వ్యక్తిని మొదట ఆకర్షించాలి. అలా ఎవరినైతే తండ్రి ఆకర్షించాడో ఆ వ్యక్తి యేసుని దేవుని కుమారుడని ఒప్పుకొని దేవుని యొద్దకు వస్తాడు, లేక దేవుని కుమారుని యొద్దకు వస్తాడు. తండ్రి ఆకర్షించకపోతే ఎవరు కూడా రాలేరు. కాబట్టి ఈరోజు మనము యేసు ప్రభు దగ్గరికి వచ్చాము అనంటే తండ్రి మనల్ని ఆకర్షించాడు. తండ్రి మనల్ని ఆకర్షించాడు. ఈరోజు మనం దేవుని యొద్దకు వచ్చాము అనంటే మన జీవితంలో దేవుని యొక్క ఇష్టము ఏమిటి అనంటే, ఆయన మనల్ని ఆశీర్వదించాలి, లేక దీవించాలి అని అనుకుంటున్నాడు. సరే, ఇప్పుడు దేవుడు మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలి అనంటే మనం ఏం చేయాలి? ఇది కూడా ప్రాముఖ్యమే కదా. దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అయితే దానికంటే ముందు మనం ఏం చేయాలి అనేది ఈరోజు యాకోబు యొక్క జీవితం ద్వారా మనము కొన్ని విలువైనటువంటి సంగతులు మనము ఆలోచించేద్దాం. అలాగే నిజమైనటువంటి ఆశీర్వాదం కూడా మనం తెలుసుకోవాలి ఈరోజు. నిజమైనటువంటి ఆశీర్వాదము అనగానే
ఆస్తులు పాస్తులు సంపాదించటము, మంచి ఉద్యోగం సంపాదించటము, ఇవి మాత్రమే కాదు, ఇవి లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. అయితే అన్నిటికంటే మరొక విలువైనటువంటి ఆశీర్వాదము ఉన్నది. అది కూడా ఈరోజు వాక్యం ద్వారా మనం చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది సందర్భము అని మనం ఆలోచన చేస్తే, యాకోబు తన మామ దగ్గర నుండి రిటర్న్ తన స్వదేశానికి వస్తున్నాడు, తన సొంత దేశానికి వస్తున్నాడు. గతంలో 20 years ముందు, 20 సంవత్సరాలకు ముందు తండ్రి ఇంటిని విడిచిపెట్టి మామ దగ్గరికి వెళ్ళాడు, లాబాను దగ్గరికి వెళ్ళాడు యాకోబు. అక్కడ వివాహం చేసుకున్నాడు. అలాగే అక్కడ మామ యొక్క మరి పనిలో ఉంటూ ఆ గొర్రెల్ని మేకల్ని మేపుకుంటూ ఆస్తిని సంపాదించాడు, విస్తారంగా ఆస్తిని సంపాదించాడు. ఇప్పుడు యాకోబు దగ్గర విస్తారమైనటువంటి సంపద ఉంది, భార్య, పిల్లలు, అలాగే పశువులు, మిక్కిలి ఆస్తి కలిగిన వాడుగా తిరిగి తన స్వదేశానికి వస్తున్నాడు. అంటే యాకోబుకి ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్నాయి, కావలసినంత ఉంది. అయితే ఇక్కడ మరలా దేవుణ్ణి ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను అని ఇక్కడ మాట్లాడడం మనం చూస్తాం, లేక ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఇక్కడ మరలా ఆశీర్వదించమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. కాబట్టి అసలు ఏ ఆశీర్వాదం గురించి యాకోబు గారు మాట్లాడుతున్నారు అనే విషయాలు కూడా మనం చూద్దాం. చూడండి, 32వ అధ్యాయము ఆదికాండము 22వ వచనము నుండి, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. ఇక్కడ తన భార్యల్ని, పిల్లల్ని, అందరినీ కూడా, తనకు కలిగినటువంటి ఆస్తిని సమస్తాన్ని కూడా ఆ రేవు దాటించేశాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాకోబుకి విస్తారమైనటువంటి ఆస్తి ఇక్కడ మనకు కనిపిస్తుంది. తన మామ దగ్గర సంపాదించినటువంటి ఆస్తి, కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి ఇక్కడ యాకోబు విస్తారంగా కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ వారితో పాటు యాకోబు పోకుండా ఇక్కడ ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకు మిగిలిపోయాడు ఒక్కడే? ఆశీర్వాదానికి మనము కారణాలు ఈరోజు తెలుసుకోవాలి. ఒక్కడే మిగిలిపోయాడు యాకోబు. దేనికి మిగిలిపోయాడు? ఆస్తి ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సమృద్ధిగా ఉంది. మరి ఎందుకు ఒక్కడే నిలిచిపోయాడు? వాళ్ళతో పాటు ఎందుకు వెళ్ళలేదు అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ యాకోబుకి ఒక భయం అనేది ఉంది. ఇక్కడ ఒక భయం ఉంది యాకోబుకి. ఏంటి ఆ భయం? ఎలా బ్రతకాలి అనేది కాదు, బ్రతకడానికి కావాల్సినంత ఉంది యాకోబుకి. బ్రతకాలి అని అంటే ఈ లోకంలో జీవించడానికి మనకేం కావాలి? ఆహారము, నీళ్లు, వస్త్రాలు, ఇల్లు, ఇవి కావాలి మనం బ్రతకాలంటే. ఇవన్నీ యాకోబుకు ఉన్నాయి. మరి ఎందుకు ఒక్కడే నిలిచిపోయాడు అక్కడ? భార్యల్ని, పిల్లల్ని, ఆస్తిని రేవు దాటించాడు. అయితే యాకోబు ఒక్కడే నిలిచిపోయాడు. ఎందుకు ఒక్కడే నిలిచిపోయాడంటే, యాకోబుకి ఒక భయం ఉంది. అదేంటంటే ప్రాణభయం. ఏం భయం అది? ప్రాణభయం. ఎవరు చంపడానికి చూస్తున్నారు యాకోబుని అంటే, తన అన్న అయినటువంటి ఏశావు. వాస్తవానికి ఏశావు ఎప్పుడో మరిచిపోయాడు, తమ్ముని మీద పగ ఎప్పుడో మరిచిపోయాడు. 20 సంవత్సరాలు పగతో రగిలిపోలేదు. ప్రారంభంలో యాకోబు మోసం చేసినప్పుడు పగతో రగిలిపోయాడు. అదే సమయంలో యాకోబు అక్కడే ఉంటే ఒకవేళ ఏశావు చంపేసేవాడేమో. కానీ తల్లి యాకోబుని పంపించేసింది, మామ దగ్గరికి పంపించేసింది. ఆ కాలంలో ఏశావు సమస్తాన్ని కూడా మర్చిపోయాడు. తమ్ముణ్ణి చంపాలి అనే ఉద్దేశము లేదు. అయితే యాకోబు ఏమనుకుంటున్నాడంటే, నేను గతంలో నా అన్నని నేను మోసం చేశాను, గతంలో నా అన్నని నేను మోసం చేశాను.
కాబట్టి ఇప్పుడు నా అన్నకి నేను ఎదురుగా వెళితే ఏమవుతుంది? ఖచ్చితంగా నన్ను చంపడానికి చూస్తాడు. ఎందుకంటే గతంలో జరిగింది ఏంటి అనంటే, తల్లి చెప్పింది, ఇదిగో నీ అన్న నిన్ను చంపడానికి కోపంతో రగిలిపోతున్నాడు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, నీ మామ దగ్గరికి వెళ్ళు అని పంపించేసింది. ఆ మాటలు ఇంకా యాకోబు చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రోజు నా తల్లి ఈ విధంగా చెప్పింది, అంటే నా అన్న నా మీద పగతో రగిలిపోతూ ఉంటాడు, ఖచ్చితంగా నేను ఎదురుపడితే చంపేస్తాడు అనే ఉద్దేశంతో మొదట వారిని దాటించేశాడు. అలాగే ఒకవేళ ఏశావు ఎదురైతే తన ఆస్తిలో భాగం ఇవ్వడానికి కూడా తన ఆస్తిని 2 భాగాలు చేశాడు, తన అన్నని మెప్పించడానికి, తన అన్నని శాంతపరచడానికి. అంటే ప్రాణభయంతో యాకోబు ఇక్కడ ఒక్కడే మిగిలిపోయాడు. ప్రాణభయంతో ఎవరి దగ్గర నిలిచిపోయాడు? ఒక్కడే. ఎందుకు ఒక్కడే నిలిచిపోయాడు అనంటే, ఇక దేవుని సహాయం కొరకు ప్రార్థించడానికి, ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండడానికి ఒక్కడే నిలిచిపోయాడు. ఇది మనం తెలుసుకోవాలి. యాకోబు బ్రతకడానికి తనకు కావాల్సినవన్నీ ఉన్నాయి, అయితే ప్రాణభయంతో ఉన్నాడు. అంటే మనిషికి ఏది ముఖ్యము చెప్పండి? మనిషికి ఏది ముఖ్యము? అన్నిటికన్నా ప్రాణం అనేది ఎంతో ముఖ్యము. అన్నిటికంటే ప్రాణం అనేది ముఖ్యము, అన్నిటికంటే ఆయుష్ అనేది ముఖ్యం. ఆస్తులుంటే సరిపోదు, ఆస్తులు ఉంటే సరిపోదు. ఆస్తులు అనుభవించడానికి ఏం కావాలి? ఆయుష్ కావాలి. ఆస్తి నువ్వు సంపాదించుకోవచ్చు, ఆయుష్ నీ చేతిలో ఉందా? ఆయుష్ లేదు. ఆయుష్ మన చేతిలో లేదు. మనం ఎన్ని వ్యాయామాలు చేసినా, ఎన్ని ఎక్సర్సైజులు చేసినా, మనం ఎంత మంచి ఆహారాన్ని మనం తీసుకున్నా కూడా వాస్తవంగా మన ఆయుష్ మన చేతుల్లో లేదు. ఆయుష్ దేవుని యొక్క వరము. ఆయుష్ దేవుడు ఇవ్వాలి మనిషికి. అందుకే ధనవంతుని సందర్భం మనం చూస్తే అతను అనుకుంటున్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నీకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది, తినుము త్రాగుము సుఖించుము అని చెప్పుకుంటున్నాడు. అయితే ఆ రాత్రే దేవుడు చేయమన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. చూడండి, అంటే అన్నిటికంటే విలువైనది ప్రాణము. మనం బ్రతికుంటేనే ఏదైనా చూడగలము, ఏదైనా చేయగలము, సంతోషించగలము, ఎగరగలము, గెంతులు వేయగలము. ఏం చేయాలన్నా కూడా మనలో మన ప్రాణం ఉండాలి. ప్రాణం వెళ్ళిపోతే మనకి ఎంత ఆస్తి పాస్తులు ఉన్నా కూడా వాటి వలన మనకు ప్రయోజనం లేదు. అవి నిరర్ధకమైపోతాయి, అవి వేరే వారి వశమైపోతాయి. మనం కష్టపడి సంపాదించుకున్నవన్నీ కూడా వేరే వాళ్ళు అనుభవిస్తారు మనకు ఆయుష్ లేకపోతే. కాబట్టి మన జీవితంలో అత్యంత విలువైనది ఏంటి అని అంటే ప్రాణము, ఆయుష్. అది ఎవరి దగ్గర ఉందో యాకోబుకు బాగా తెలుసు. యాకోబు గారికి చాలా చక్కగా తెలుసు ఆయుష్ దేవుడు ఇచ్చేది అని. ఇప్పుడు ఆ ప్రాణభయంతో ఇక్కడ ఒక్కడే మిగిలిపోయాడు, దేవుని దగ్గర మిగిలిపోయాడు. చూడండి, కాబట్టి మనం కూడా ఈ విధమైనటువంటి ఆశీర్వాదం కొరకు మనం దేవుని దగ్గరికి రావాలి, లేక దేవునితో మనం ఉండాలి. కేవలం ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తుల కొరకే కాదు. తర్వాత అక్కడ ఏం జరుగుతుందో మనం చూద్దాం. చూడండి, 24వ వచనంలో, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగూడు వసిలేను. ఇక్కడ యాకోబు ఎవరితో ఉంటున్నాడు? ఇక్కడ యాకోబు దగ్గరికి ఎవరు వచ్చారంటే ఇక్కడ ఒక నరుడు అని వ్రాయబడి ఉంది. అంటే దేవదూత అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ ఇదే సందర్భాన్ని రాశాడు. యాకోబు దూతతో పోరాడి గెలిచెను అనే మాట అక్కడ మనం చదువుకుంటాం. అంటే ఒక దూత ఒక నరుని వలె అక్కడికి రావటం మనం చూస్తాం. ఎందుకు వచ్చింది దేవదూత అని అంటే దేవుని తరపున వచ్చింది దేవదూత.
దేవదూతలు ఎవరి తరపున వస్తారు అని అంటే పరలోకం నుండి దేవుని తరపున వస్తారు. దేవుని సందేశాన్ని తీసుకొని వస్తారు. మనుషులకు దేవుని తరపున సహాయం చేయడానికి వాళ్ళు వస్తారు. అరణ్య ప్రయాణంలో కూడా వారిని ఒక దూత నడిపించినట్లుగా మనం చూస్తాం. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులకు పరిచారము చేయుటకు దేవుడు దూతలను నియమించాడు. భూమి మీద ఉన్నటువంటి మనుషులకు సహాయం చేయడానికి, దేవుని సందేశాన్ని తీసుకొని రావడానికి, లేక మనుషులకు దేవుడు చెప్పినవి చేయడానికి దేవుడు తన సేవకులైనటువంటి దేవదూతల్ని ఆయన ఉపయోగించుకుంటాడు. అందుకే గబ్రియేలు దూత రావడము, భూమి మీదకి మరియ తల్లి దగ్గరికి రావడము, దేవుని సందేశాన్ని ఇవ్వడము మనం చూస్తాం. పాత నిబంధనలో అనేక సందర్భాల్లో దేవదూతలు వచ్చినట్లుగా మనం చూస్తాం. మోషే పొదను గురించినటువంటి భాగంలో కూడా యెహోవా దూత అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని తరపున సందేశాన్ని కానీ, లేక దేవుని తరపున మనుషులకు సహాయం చేయడానికి కానీ, లేక దేవుని తరపున మనుషులను ఆశీర్వదించడానికి కానీ దేవదూతలు రావడము మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు, దేవుని సన్నిధిలో మిగిలిపోయాడు. దేవుని సహాయం కొరకు అక్కడే నిలిచిపోయాడు. ఇప్పుడు యాకోబుకి ఏం కావాలంటే ప్రాణభయంతో ఉన్నాడు. ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి దేవుని దగ్గర సహాయాన్ని ఇక్కడ కోరుతున్నాడు. దేవునితో పెనుగులాడుతున్నాడు, లేకపోతే ప్రార్థనలో పెనుగులాడుతున్నాడు. అప్పుడు ఏం జరిగింది అనంటే, ఒక నరుడు అనగా దేవదూతతో పెనుగులాడాడు. అప్పుడు ఆ దేవదూత ఏం చేసింది, తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగూడు వసలెను. చూడండి, ఇక్కడ ఒక నరుడు అనగా దేవదూతతో గట్టిగా పోరాడుతున్నాడు యాకోబు. ఎంతగా పోరాడుతున్నాడు అని అంటే, ఆ నరునిగా వచ్చినటువంటి ఆ దేవదూత కూడా మరి విడిపించుకోలేనంతగా గట్టిగా పోరాడుతున్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రార్థనలో గట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితంలో మనం బలంగా ఉండాలి. మనము ఏదైతే ఒక సమస్య గురించి మనం పోరాడుతున్నామో, లేకపోతే ఏది కావాలని దేవుని దగ్గర మనం ఆశిస్తున్నామో, దాని కొరకు మనం పట్టుదల కలిగి ప్రార్థించేవారుగా ఉండాలి. మన ప్రార్థనలో ఏముండాలి అని అంటే విశ్వాసము, అలాగే పట్టుదల ఉండాలి. విశ్వాసం లేకపోతే మన ప్రార్థన ఫలించదు. విశ్వాసం ఉండాలి, దేవుడు ఇస్తాడు అనే ఒక విశ్వాసం ఉండాలి. అలాగే మనం పట్టుదల కలిగి ప్రార్థించాలి. పట్టుదల అంటే చూడండి, దేవుడు మనల్ని ఆశీర్వదించే వరకు మనం విడవకూడదు ఆ ప్రార్థన. దేవుడు మనకు సహాయం చేసేంత వరకు ఆ విషయం గురించి మనం దేవునికి ప్రార్థిస్తూనే ఉండాలి. యాకోబు గారు ఇక్కడ అదే చేస్తున్నాడు, పెనుగులాడుతున్నాడు. చివరికి నరునిగా వచ్చినటువంటి ఆ దేవదూత ఏం చేసింది అని అంటే, యాకోబు తొడ మీద కొట్టింది. అప్పుడు యాకోబు యొక్క తొడ గూడు వసిలింది. 26వ వచనము, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని చెప్తున్నాడు యాకోబు. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని అంటే రాత్రంతా కూడా పెనుగులాడాడు. దేవదూతతో రాత్రంతా కూడా పెనుగులాడాడు. చూడండి, మనం ఎప్పుడైనా రాత్రంతా ప్రార్థన చేశామా? ఏ రోజైనా రాత్రంతా లేదా ఒక పగలంతా మనం ప్రార్థనలో గడిపామా? లేకపోతే ఒక గంట సేపైనా, లేక ఒక 10 నిమిషాలు, లేక ఒక 5 నిమిషాలు ఎప్పుడైనా మనం గట్టిగా ప్రార్థనలో పోరాడామా? మనం ఆ అనుభవం మన జీవితంలో ఉందా? అయితే ఇక్కడ యాకోబు రాత్రంతా కూడా దేవదూతతో పెనుగులాడాడు. దేవదూతతో పెనుగులాడాడు అని అంటే దేవునితో పెనుగులాడాడని మనం అర్థం చేసుకోవాలి. దేవునితో పెనుగులాడాడు, లేక దేవునితో ప్రార్థనలో పోరాడాడు. ఇక్కడ అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అంటున్నాడు. అంటే ఎందుకు
రాత్రంతా పెనుగులాడాడు? లేక రాత్రంతా ఎందుకు ప్రార్థనలో దేవునితో పెనుగులాడాడు అని అంటే ఆశీర్వాదం కోసం. ఆశీర్వాదం కోసం. ఏ ఆశీర్వాదము? బ్రతకడానికి కావలసినంత ఉంది యాకోబుకి. భార్యల్ని, పిల్లల్ని, ఆస్తిని రేవు దాటించేశాడు. అయితే ఇక్కడ నిజమైన ఆశీర్వాదం ఏంటంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చూస్తున్నాడు. తన అన్న నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చూస్తున్నాడు. చూడండి, మనము ఎప్పుడు కూడా వీటి గురించి, లోక సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తుంటాం. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, ఎలా సుఖించాలి, వీటి కొరకు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే అన్నిటికంటే విలువైనది ఏంటో తెలుసా? మన ప్రాణము, మన దేహము. మన ప్రాణము, మన దేహము అన్నిటికంటే విలువైనవి. వీటి గురించి మనం ఆలోచన చేయడం లేదు, కానీ వీటికి ఉపయోగపడే వాటి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, వీటి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కానీ విలువైనవి ఏంటి? మన దేహము, మన ప్రాణము మనము కాపాడుకోవాలి. చూడండి, యేసు ప్రభులు వారు ఏం చెప్తున్నారో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటున్నారు. చూడండి, మనకు అవి ఉంటేనే ఆశీర్వాదము. ఇల్లులు ఉంటేనే ఆశీర్వాదము, ధనం ఉంటేనే ఆశీర్వాదము అనుకుంటున్నాం మనం. అవునా కదా? ఇవే ఆశీర్వాదం అనుకుంటున్నాం. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటి చెప్పండి? దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడే, ఇది నిజమైన ఆశీర్వాదం. ఇది ఎవరికి ఆశీర్వాదంగా అనిపించదు. ఈరోజు దేవుడు మనల్ని ప్రాణాలతో ఉంచాడు, ఇది నిజమైన ఆశీర్వాదము. ఈరోజు లోకంలో చాలా మందికి ఆస్తులు ఉన్నాయి, కానీ ఆయుష్ లేదు. అనుభవించడానికి వాళ్ళు లేరు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు అనుభవిస్తున్నారు. సంపాదించి పెట్టుకున్నారు, కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు సంపాదించుకున్నారు. కానీ వాటిని అనుభవించడానికి, వాటిని తినడానికి వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళకి ఆయుష్ లేదు. చూడండి, ఆలోచన చేయండి. ఆశీర్వాదం అంటే కేవలం భౌతికమైనవే కాదు, వాటిని అనుభవించటానికి లేక వాటిని చూడటానికి మన ప్రాణము, మన దేహము అనేది ఉండాలి. అందుకే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. యాకోబు రాత్రంతా పోరాడాడు. దేనికో తెలుసా? తన ప్రాణము కొరకు. అన్న చంపేస్తాడు నన్ను, కాబట్టి నీవు నన్ను దీవిస్తేనే నేను నిన్ను వదులుతాను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదులుతాను. కాబట్టి ప్రియులరా, మనం కేవలం భౌతికమైన విషయాల గురించి కాదు ప్రార్థన చేయవలసింది, మన ప్రాణము కొరకు మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన ఆయుష్ కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆయుష్ కొరకు చాలామంది నేను గమనించాను, ప్రార్థనలో ఎవరు ఆయుష్ కొరకు ప్రార్థన చేయరు. నేను చాలామంది ప్రార్థనలు గమనించాను. వాళ్ళ ప్రార్థనలో భౌతికమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. భౌతికమైన విషయాలు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఉద్యోగం కావాలి, లేక ఇంకొకటి కావాలి, లోక సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేస్తారు. అయితే నిజమైన మనకు కావలసింది ప్రాణము, ఆయుష్. వాటి కొరకు ఎవరు ప్రార్థన చేయరు. మనం వాటి కొరకు ప్రార్థన చేయాలి. అవసరమైతే మనం ప్రార్థనలో పోరాడాలి. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? తన్ను బ్రతికించమని కన్నీళ్లతో దేవుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. మన ప్రతి ప్రార్థనలో కూడా మన ఆయుష్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన పిల్లల ఆయుష్ కొరకు ప్రార్థన చేద్దాం. నిండైన ఆయుష్,
అనుగ్రహించు తండ్రి, మాకు నీ సేవ చేయుటకు మాకు నిండైన ఆయుష్ అనుగ్రహించు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. చాలామంది ఆ ప్రార్థన చేయరు. వాళ్ళ దృష్టికి ఇవే ముఖ్యము. ఏవి? ఆహారము, వస్త్రాలు, ఇల్లులు, ఇవే ప్రాముఖ్యమైనవి. కానీ ప్రాణము, దేహము అవి ప్రాముఖ్యమైనవి కావనుకుంటున్నారు. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని చెప్తున్నాడు. అవి దేవుడు మనకిచ్చినవి. వాటిని మనము దేవుని కొరకు, దేవుని యొక్క పని కొరకు వాటిని మనం కాపాడుకోవాలి. వాటి కొరకు మనము ప్రార్థన చేయాలి. యాకోబు ప్రాణభయంతో ఉన్నాడు. ఆ ప్రాణమును దక్కించుకోవడం కొరకు, తన అన్న నుండి కాపాడబడటం కోసం ఇక్కడ దేవునితో రాత్రంతా కూడా పెనుగులాడాడు. నీవు ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదలను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నా ప్రాణం నిలిచుంటుంది, లేకపోతే నా ప్రాణము గాలిలో కలిసిపోతుంది. పెనుగులాడాడు. మనం కూడా ప్రార్థనలో ఒక విషయం గురించి పెనుగులాడే వారంగా మనం ఉండాలి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చివరికి దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. అయితే దానికంటే ముందు ఏం జరిగిందో మనం చూద్దాం. అదే ఆదికాండము 32వ అధ్యాయంలో తర్వాత మాటలు మనం చదువుకుంటే, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనేను. అప్పుడు 27వ వచనంలో చూడండి, ఆయన నీ పేరేమని అడుగగా అతడు, చూడండి ఇక్కడ దేవుడు ఏమడుగుతున్నాడు యాకోబుని అంటే, దేవునికి యాకోబు పేరు తెలుసా తెలీదా? తెలుసు. దేవునికి యాకోబు పేరు ముందే తెలుసు. మన పేర్లు దేవునికి ముందే తెలుసు. మనకి పేరు పెట్టక ముందే ఏ పేరు పెడతారో దేవునికి ముందే తెలుసు. మనం పుట్టక ముందే మన భవిష్యత్తు అంతా దేవుడు ముందుగానే చూసేశాడు. మనల్ని ముందుగానే చూసేశాడు. నెక్స్ట్ నేను ఏ మాట మాట్లాడుతానో కూడా దేవునికి ముందుగానే తెలుసు. మన ఆలోచనలన్నీ దేవునికి ముందుగానే తెలుసు. మన సమస్తము దేవునికి ముందుగానే తెలుసు. కాబట్టి ఇక్కడ యాకోబు పేరు దేవునికి ముందే తెలుసు. అయినా సరే దేవుడు ఇక్కడ యాకోబుని అడుగుతున్నాడు, నీ పేరేంటి అని అడుగుతున్నాడు. అప్పుడు యాకోబు ఏం చెప్పాడు చూడండి, 27వ వచనంలో, అతడు యాకోబు అని చెప్పాను. ఏమని చెప్తున్నాడు? యాకోబు అని చెప్పాడు. యాకోబు అంటే అర్థము, యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. చూడండి, దేవుడు ఎందుకు అడుగుతున్నాడో తెలుసా ఇక్కడ పేరు? నీ చేత నిజం చెప్పించటానికి. యాకోబు చేత నిజం చెప్పించడానికి దేవుడు ఇక్కడ పేరు అడుగుచున్నాడు. మనము ఒక తప్పు చేసిన తర్వాత మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే తప్పించుకునే స్వభావం. ఒక తప్పు చేసిన తర్వాత దాన్ని నిజాయితీగా ఒప్పుకోరు. నేను ఈ తప్పు చేశాను, నేను పలానా తప్పు చేశాను, దేవునికి వ్యతిరేకంగా. దేవునితో కూడా చాలామంది దేవునితో కూడా ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆదాము అవ్వలు తప్పు చేశారు ఏదైనా వనంలో. దేవుడు వచ్చి అడిగాడు, నేను తినవద్దు అన్న పండు నీవు తిన్నావా అని ఆదాముని అడిగాడు. అప్పుడు ఆదాము ఏం చెప్పాడు? అవును తండ్రి నేను తిన్నాను అని తలదించుకున్నాడా? లేదు. ఏమన్నాడు? నీవు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను. నేరుగా ఒప్పుకుంటున్నాడా? నేరుగా ఒప్పుకుంటున్నాడా చెప్పండి? ఒప్పుకోవడంలా. అనాది కాలం నుండి మనిషిలో ఇదే స్వభావం. బైబిల్ పట్టుకున్న వారికి, బైబిల్ పట్టలేని వాళ్ళకి, బైబిల్ కలిగి ఉన్న వారికి, బైబిల్ లేని వారికి నిజాయితీగా తాము చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోవడం లేదు. నేరుగా దేవుడే వచ్చి అడిగినా కూడా ఆదాము హవ్వలు ఒప్పుకోలా. హవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు. నెక్స్ట్ దేవుడు, హవ్వమ్మ ఏమంటుంది? ఆ సర్పము నన్ను మోసపుచ్చింది.
అందుకే నేను తిన్నాను అని. చూడండి, వాళ్ళ సంతానమే కదా మనం, ఆదాము వాళ్ళ సంతానమే కదా మనం. ఇదే అలవాటు అనేక మంది భక్తుల జీవితాల్లో కూడా మనం చూస్తాం. అయితే దేవుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీ తప్పులు నీకు తెలియజేసి నిన్ను మార్చాలి, తర్వాత నిన్ను ఆశీర్వదించాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. దావీదు గారు కూడా తప్పు చేసిన తర్వాత తప్పు చేసిన దాన్ని తనకు తెలియదన్నట్లుగా నటించాడు. ఊరియాని చంపించాడు, అలాగే వ్యభిచారం చేశాడు, ఊరియాని చంపించాడు. అయితే తనకి ఏమీ తెలియదన్నట్లుగా ఉన్నాడు. చూడండి, ఎప్పటి వరకు ఉన్నాడు అలాగా? నాతాను వచ్చేంత వరకు ఉన్నాడు. నాతాను ప్రవక్త వచ్చి తాను చేసినది తనకు తెలియజేసేంత వరకు తాను చేసిన దాన్ని తాను చేయలేదన్నట్లుగా ఉండిపోయాడు. మనుషుల స్వభావం అది. చూడండి, మనము చేసిన తప్పుని మనకై మనం ఒప్పుకోము, దేవుడు వచ్చి గద్దించేంత వరకు. అప్పుడు దావీదు పశ్చాత్తాపంతో 51వ కీర్తన రాశాడు. దేవుడు గద్దించాడు నాతాను ప్రవక్త ద్వారా. చూడండి, కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? యాకోబు ఎవరో తనకి దేవుడు తెలియజేయాలనుకుంటున్నాడు. నీ పేరేంటి అని అడుగుతున్నాడు. నీ పేరేంటి? నా పేరు యాకోబు. అంటే నేను మోసగాడిని అని చెప్తున్నాడు యాకోబు. దేవుడు చెప్పిస్తున్నాడు, నేను పాపము చేయలేదని ఒకవేళ ఎవడైనా చెప్తే వాడు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాడని మొదటి యోహాను పత్రికలో యోహాన్ గారు మనకు తెలియజేశారు. చాలా మంది చూడండి, నేనే నీతిమంతుణ్ణి, నేనే గొప్పవాడిని, నేనే పరిశుద్ధుణ్ణి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. ఎవరి వలె? పరిసయ్యుని వలె. పరిసయ్యుని దేవుడు ఆశీర్వదించాడా? సుంకరిని ఆశీర్వదించాడా? సుంకరిని ఆశీర్వదించాడు. ఎవరైతే పాపములు ఒప్పుకుంటారో వాళ్ళు కనికరింపబడతారు. తర్వాత దేవుని ఆశీర్వాదాన్ని వాళ్ళు చూస్తారు. దేవుని ఆశీర్వాదాన్ని చూస్తారు. దేవుడు కేవలం మనల్ని క్షమించేవాడు మాత్రమే కాదు, తర్వాత ఆయన మనల్ని తన కృప కిందికి తీసుకొని వచ్చి మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. యాకోబుని ఆ రోజు దేవుడు నిజంగా ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? యాకోబు తాను ఎవరో ఒప్పుకున్నాడు. నేను యాకోబుని అన్నాడు. గతంలో ఏం చేశాడు యాకోబు? చెప్పండి, ఎవరెవరిని మోసం చేశాడు? అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, తర్వాత మామను కూడా మోసం చేశాడు. చూడండి, మోసం చేశాడు. కానీ ఏ రోజైతే తన మోసాన్ని గ్రహించాడా? ఎప్పుడు గ్రహించే సమయం వచ్చింది చెప్పండి? ప్రాణం మీదకి వచ్చినప్పుడు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు. చాలామంది బ్రతికున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మోసాలు చేస్తారు. ఇప్పుడు చూడండి, అడుగడుగున మోసమే. ఒక అధికారం ఉన్నా మోసమే, ఒక ఉద్యోగం ఉన్నా మోసమే. అవునా కదా? మోసాలతో బ్రతుకుతున్న వాళ్ళే ఎక్కువ మంది, మోసాలు చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళే ఎక్కువ మంది. ఈరోజు నిజాయితీగా వాళ్ళ జీతంతో తృప్తిపడి బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? లంచాలకు అలవాటు పడిన వాళ్ళే ఎక్కువ మంది. ఏ పని జరగాలన్నా లంచం. ఆ లంచాలతోనే వాళ్ళ కుటుంబాన్ని నింపుకుంటున్నారు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ని నింపుకుంటున్నారు. అన్నీ ఉన్నప్పుడు మోసాలు చేసి 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 ఒకరోజు మంచాన పడతారు, ఒకరోజు అనారోగ్య పాలైపోతారు. నడవలేని పరిస్థితి, తినలేని పరిస్థితి మనిషిని ఆవరిస్తుంది. అప్పుడు ఆ మంచం మీద ఉండి ఆలోచన చేస్తాడు, నాకెందుకు ఈ స్థితి వచ్చింది? నేను బాగా ఉన్నప్పుడు ఎన్నో మోసాలు చేశాను. అప్పుడు అనుకుంటాడు మనిషి. అనుకోవడం లేదా? అనుకుంటారు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు తాము చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటారు.
యాకోబు గారు కూడా ఎప్పటి వరకు చెప్పలేదు, నేను యాకోబుని, నేను మోసగాడిని ఎప్పటి వరకు చెప్పలేదు? ప్రాణం మీదకి వచ్చేంత వరకు చెప్పలేదు. తన అన్న ఎదురుగా ఉన్నాడు, అన్నని ఎదుర్కోబోతున్నాడు, నా అన్న ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. అప్పుడు దేవుని దగ్గర ప్రార్థించటము, దేవుడు గుర్తు చేయడము, అప్పుడు నేను యాకోబుని అంటున్నాడు. నేను యాకోబుని, నేను మోసం చేశాను, అన్నను మోసం చేశాను, తండ్రిని మోసం చేశాను, మామను మోసం చేశాను. తద్వారా నేను సంపాదించుకున్నది ఏంటి? ఏమీ లేదు. నేను చేసిన మోసాలు ఈరోజు నా ప్రాణం మీదకి వచ్చాయి. కాబట్టి నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. అయితే దేవుడు ఎంత కృప కలిగిన వాడో ఒకసారి మీరు ఆలోచించండి. మనము ఎన్ని మోసాలు చేసినా సరే వాటి విషయమై మనం పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని కనికరించేవాడుగా ఉన్నాడు. దేవుడు కనికర సంపన్నుడిగా ఉన్నాడు. మనం ఎలాంటి మోసాలు చేసినా సరే, చూడండి, జక్కయ్య కూడా ఏం చేసేవాడట? అన్యాయంగా ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. అన్యాయంగా. అతనికి మంచి సాక్ష్యమే లేదు. యేసుప్రభు జక్కయ్య ఇంట్లోకి పోతే బయట ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారు, యేసుప్రభు ఏంటి ఈ పాపి ఇంటికి వెళ్తున్నాడు, పాపిష్టుడైన ఈ మనిషి ఇంట్లోనికి వెళ్తున్నాడు అని సనిగారు, మాట్లాడుకున్నారు. అంటే జక్కయ్య ఒక అన్యాయస్తుడు. జక్కయ్య ఒక అన్యాయస్తుడు, మనుషుల్ని బాధ పెట్టినవాడు. అయితే ఎప్పుడైతే యేసుప్రభు తన ఇంట్లో అడుగు పెట్టాడో తన జీవితాన్ని మార్చుకున్నాడు. యేసుప్రభు క్షమించాడా లేదా? జక్కయ్యని క్షమించాడు, ఆశీర్వదించాడు. అబ్రహాం యొక్క ఆశీర్వాదంలో వారసత్వాన్ని ఇచ్చాడు. అందుకే ఇతను కూడా అబ్రహాం కుమారుడే అని చెప్పాడు. నేడు ఈ ఇంటికి గొప్ప రక్షణ వచ్చి ఉన్నదని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యాకోబు తాను ఎవరో దేవునితో చెప్తున్నాడు, నేను మోసగాన్ని, నేను యాకోబుని అని చెప్తున్నాడు నిజాయితీగా. అప్పుడు పిల్లరా, మనం కూడా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా ఒక మోసం చేసినా, లేదా ఒక పాపం చేసినా, ఒక చెడు చేసినా, దేవుని ఆజ్ఞను మనం మీరితే వెంటనే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గర మనం మోకాళ్ళేసి ఆయన్ని క్షమాపణ కోరుకోవాలి. లేకపోతే మనకు ఆశీర్వాదం ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనకు ఆశీర్వాదం అనేది ఉండదు. వెంటనే మోకాళ్ళేసి దేవుని దగ్గర మనం వేడుకోవాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడు దేవుడు మనల్ని తిరిగి నిలబెడతాడు. ఇక్కడ యాకోబుని దేవుడు బ్రతికించాడు. అప్పుడు చూడండి ఏం జరుగుతుంది, చూడండి. అప్పుడు యాకోబు 28వ వచనం మనం చూస్తే, అప్పుడు ఆయన అనగా దేవదూత ఏమని చెప్తుందో చూడండి, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాడు. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితు అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యాకోబుని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు యాకోబుని అంటే, తాను చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా అక్కడ ఒప్పుకున్నాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, వాటిని విడిచిపెట్టేశాడు. అందుకే దేవుడు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇక మీదట నీవు మోసగాడివి కాదు. చూడండి, ఇశ్రాయేలుని పేరు మార్చాడు. ఇప్పుడు దేవుడు మనకు కూడా, మనం అనేక విధములైనటువంటి పేర్లు పెట్టుకున్నాం బైబిల్లో ఉన్నటువంటి పేర్లు. ఎందుకు మార్చాడు? ఎందుకు పెట్టుకుంటున్నాం? మనం నూతన జీవితానికి గుర్తుగా పెట్టుకుంటున్నాం. పాత పేరు మనం తీసేసుకుంటున్నాం, నూతన పేరుతో మనం పిలువబడుతున్నాం. ఎందుకు? పాత జీవితము కూడా నా జీవితంలో గతించింది, ఇక నేను నూతన జీవితాన్ని జీవిస్తాను, ప్రభువుని వెంబడిస్తాను అనేదానికి సూచనగా. కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా, మన ఆశీర్వాదానికి అడ్డు బండలుగా ఉన్న వాటన్నింటిని కూడా మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని మనం విడిచిపెట్టేవారిగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకుంటాము. దేవుడు యాకోబుకి అత్యంత విలువైనటువంటి తన ప్రాణాన్ని ఇక్కడ రక్షించాడు.
మనం కూడా ప్రార్థించేటప్పుడు కేవలం భౌతికమైన విషయాల గురించి కాదు, మన ప్రాణం గురించి, మన ఆయుష్ గురించి మనము దేవుణ్ణి ప్రార్థించాలి. ఆయుష్ దేవుని యొద్ద నుండి మాత్రమే వస్తుంది. దేవుడు బ్రతికిస్తేనే, ఆయన అనుమతిస్తేనే మనం బ్రతకడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మనం ఎల్లవేళలా మనము దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. మన ఆయుష్ కొరకు, మన పిల్లల ఆయుష్ కొరకు, దేవుని పనిలో ఉండటం కొరకు మనం నిరంతరము ప్రార్థించేవారుగా ఉండాలి. మరి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి.